వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ భవ్యమైన దేవీ భాగవతం పారాయణగా చేస్తూ అనేక మంత్రశక్తులతో కూడినటువంటి ఈ దేవీ భాగవతం ఘట్టముల ద్వారా వివిధ ఉపాసనా ఫలాన్ని మనం పొందాలని వ్యాసదేవుడు ఈ మహాగ్రంథాన్ని మనకి అనుగ్రహించాడు. అయితే దేవీ భాగవతం అనే పేరు మనకు ప్రసిద్ధి, గ్రంథం కూడా ప్రసిద్ధిగా చాలామంది చదువుతూ ఉన్నారు. అయితే భాగవతం అనే పేరుతో మరో గ్రంథం కూడా మనకున్నది, కృష్ణ చరిత్రని చెప్పే శ్రీమద్ భాగవతం. అష్టాదశ పురాణాల్లో భాగవతం అనే పేరుతో ఉన్నది ఒక్కటే నిజానికి. అందుకు ఆ భాగవతం ఏది, కృష్ణ భాగవతమా దేవీ భాగవతమా అనే దాని మీద చాలా మీమాంస చేశారు పెద్దలు ఎందరెందరూ. చాలామంది కృష్ణ భాగవతమే అని అంగీకరిస్తే మరి దేవీ భాగవతం అక్కడ చేరదు. కానీ కొంచెం గట్టిగా ఆలోచిస్తే కృష్ణ భాగవతానికి ప్రారంభంలో వ్యాసదేవుడు అష్టాదశ పురాణాలు రచించి ఏదో అసంతృప్తితో ఉంటూ ఇంకా ఏదో రాయాలి అనుకున్నప్పుడు నారదుని ఉపదేశంతో భాగవతం రచించాడు అని మనకు అవతారికలో కనబడుతుంది. అంటే అప్పటికే అష్టాదశ పురాణాల రచన అయిపోయింది. ఆ తర్వాత ఇది జరిగినది అంటే అష్టాదశ పురాణాల్లో భాగవతం అంటే దేవీ భాగవతమే అని దీన్ని బట్టి మనం ప్రమాణం తీసుకోవచ్చు. అటు తర్వాత రచింపబడింది భాగవతం. ఇది ఒక అంశం. అయితే భాగవతం అని దేవీ భాగవతాన్ని ఎందుకన్నారు, కృష్ణ భాగవతాన్ని కూడా భాగవతం ఎందుకన్నారు? ఇక్కడ భాగవతం అనే పేరే దేవీ భాగవతానికి కూడా ఉన్నది. మనం దేవీ చరిత్రను తెలుసుకోవడం కోసం దేవీ భాగవతం అంటున్నాం. చిత్రం ఏంటంటే ఆవిడికి భగవతి అని పేరుంది గనక, భగవాన్ అంటే పరమేశ్వరుడు, భగవతి అంటే అమ్మవారు. అందుకు భగవతి జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హిసా అంటున్నాం. భగవతి అని అమ్మవారికి. అందుకే భగవతి అయినటువంటి తల్లి గురించి చెప్పే గ్రంథం గనక భాగవతం, ఆవిడ దేవి గనక దేవీ భాగవతం. అందుకే దేవీ భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటిగానే మనం భావన చేయాలి. అయితే చిత్రం ఏంటంటే దేవీ భాగవతంగా ఇప్పుడు ప్రసిద్ధి చెందిన ఒక గ్రంథం ఉన్నది. ఇది కాకుండా దేవీ భాగవతం మరో గ్రంథం కూడా లభిస్తున్నది. అది అంత ప్రసిద్ధిలో మనవారికి తెలియదు. అంటే మన వాళ్ళకంటే దక్షిణాపథంలో అంత ప్రసిద్ధి లేదు. ఉత్తరాదిలో కూడా ఆ గ్రంథమే ప్రసిద్ధిగా ఉందని చెప్పలేం. దానికి దేవీ భాగవతం అనే పేరు మూలంలో కూడా ఉన్నది. దానిని ఇటీవల కాలంలో గీతా ప్రెస్ వారు దేవనాగరి లిపిలో తీసుకొచ్చారు. ఆ దేవీ భాగవతం ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్నటువంటి దేవీ భాగవతం రెండిటికి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రారంభం నుంచి పద్ధతి వేరు, అధ్యాయాల సంఖ్యలో ఉన్నటువంటి పద్ధతి వేరు, కథా సంవిధానంలో కూడా కొన్ని విశేషములు ఉన్నాయి. అయితే దానికి ఇది విరుద్ధం మాత్రం కాదు. కొన్ని అంశములు రెండిటికి సామాన్యంగానే ఉన్నాయి, కానీ కొన్ని ప్రత్యేకతలు దానిలో ఉన్నాయి, కొన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. ఆ రెండు ప్రత్యేకతలు కలబోసుకుని మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా శాక్తేయానికి సంబంధించినటువంటి దశ మహావిద్యలని చెప్పబడే తంత్రము కానీ, ఇంకా అనేక శక్తిపీఠాల రహస్యాలు కానీ ఆ ప్రాచీనంగా ఉన్నటువంటి దేవీ భాగవతంలో లభిస్తున్నాయి. అలాగే గంగాదేవి యొక్క భవ్య చరిత్ర, గంగా సహస్రనామ స్తోత్రం ఇత్యాదులన్నీ అందులో చాలా విశేషంగా ఉన్నాయి. దానికి ఇప్పుడు ప్రసిద్ధిలో ఉన్న దేవీ భాగవతంలో గంగా చరిత్రకి కించిత్ భేదాలు ఉన్నాయి. పైగా మనకి శక్తి అనగానే శివుని యొక్క పత్ని అయిన గౌరీదేవి స్ఫురిస్తూ ఉంటుంది సాధారణంగా. దానికి కారణం కూడా ఆ రహస్య దేవీ భాగవత గ్రంథంలో ఉన్నది. దీనిలో విశేషములు ఏమిటి పరిశీలిస్తే అప్పుడు ఒక అవగాహన వచ్చినది. ఏంటంటే అష్టాదశ మహాపురాణములే కాకుండా ఉపపురాణములను కూడా వ్యాసుల వారు రచించారు. ఉపపురాణాల్లో ఒక దేవీ భాగవతం దేవీ పురాణం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అంటే ఇందాక మనం ప్రస్తావించిన రెండు భాగవతాల్లో ఒకటికి ఉపపురాణంలో స్థానం, ఇంకోటి దానికి మహాపురాణంలో స్థానం ఉన్నది. ఇప్పుడు ఏది ప్రమాణం అంటే రెండూ మనకు ప్రమాణమే. మహాపురాణము ఉపపురాణం కూడా ప్రమాణమే. అయితే ఇందులో ఏది ఉపపురాణం ఏది మహాపురాణం కూడా మనం విభజన చెయ్యలేము. రెండిటికి ప్రారంభ దశ నుంచి విశేషంగా మహాపురాణం మహాభాగవతం అనే మాట కనబడుతున్నది. మొత్తానికి రెండు వ్యాసప్రోక్తములు, రెండు వైదిక పురాణ సంప్రదాయాల్ని అనుసరిస్తూ వెళ్ళినవే గనక ఈ రెండు ప్రమాణాలు మనం స్వీకరించుకుంటున్నాం. అయితే భాగవతం అని దేన్ని అనాలి, అదొక పెద్ద లక్షణం ఉన్నది. ఊరికనే భగవత్ సంబంధమైన కథలు భాగవతం అని నిర్వచనం ఇచ్చేస్తే ఏది భగవత్ కథ కాదు. మరి దీనికి ఎందుకు భాగవతం అంటే మత్స్యపురాణంలో వ్యాసుడు భాగవతం అని దేన్ని చెప్పాలో ఒక చక్కటి శ్లోకంలో చెప్తున్నారు. యత్రాధికృత్య గాయత్రీం వర్ణ్యతే ధర్మ విస్తరః వృత్రాసుర వధోపేతం తద్భాగవతమిష్యతే. ఇది నిర్వచనం చెప్పారు. భాగవతం అని దేన్ని అనాలంటే ఎక్కడ గాయత్రీదేవిని అధికృత్య అంటే దానిని అధిష్టానముగా చేసుకుంటూ, అంటే గాయత్రీ మంత్రాన్ని ప్రధానంగా తీసుకుని వర్ణ్యతే ధర్మ విస్తరః ధర్మములను చాలా విస్తారంగా వర్ణించుతూ, అంటే మొదటి అంశం ఏంటి, గాయత్రీ మంత్ర పరమార్థం చెప్పాలి. రెండవది ధర్మములను విస్తారంగా చెప్పాలి. మూడవది ఆ గ్రంథంలో వృత్రాసుర సంహార గాథ చెప్పబడాలి.
ఈ మూడు ఉంటే దాని భాగవతం అంట. చిత్రం ఏంటంటే ఈ మూడు అంశములు కృష్ణ భాగవతానికి కూడా ఉన్నాయి. అందుకే దానికి భాగవతం పేరు పెట్టారు. జన్మాద్యస్య యతోన్వయాదిరత ఇతరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయ తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అని ప్రారంభమవుతుంది కృష్ణ భాగవతం. అక్కడ కూడా ధీమహి అని మొదలవుతూ గాయత్రి మంత్రతత్వం జన్మాద్యస్య యతః అనే దానిలో సవితు అనే మంత్రంతో ప్రారంభిస్తూ గాయత్రి మంత్రతత్వం అంతా చెప్పబడుతుంది అక్కడ. అందుకు ఆ భాగవతానికి కూడా గాయత్రి మంత్రమే అధికృత్య. రెండవది వర్ణ్యతే ధర్మ విస్తర, భాగవతం నిండా ధర్మాలు ఎన్నో చెప్పారు. మూడవది వృత్రాసుర వధ. వృత్రాసుర వధ కృష్ణ భాగవతంలో చాలా అద్భుతంగా వర్ణించారు. చిత్రం ఏంటంటే ఈ మూడు అంశములు దేవి భాగవతంలో కూడా ఉన్నాయి. గాయత్రి మంత్ర పరమార్థము, ధర్మముల యొక్క విస్తారము, వృత్రాసుర వధ, ఈ మూడు దేవి భాగవతంలో కూడా చెప్పారు. అందుకే రెండిటికీ భాగవతం ఎందుకన్నారో ఇప్పుడు మనకు స్పష్టమైపోయి ఉంటుంది. అయితే ఇందాక చెప్పిన రెండు గ్రంథముల్లో కూడా ఈ భాగవతాంశములు మనకి కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు గ్రంథముల సారాంశంగా మనం ఇక్కడ తీసుకుంటూ చెప్పబోయే దేవి భాగవతంలో కేవలం అమ్మవారి యొక్క లీలలు, అమ్మవారి తత్వము, అమ్మవారి వైభవానికి సంబంధించిన అంశములు మాత్రమే స్వీకరిస్తున్నాం. అయితే భాగవతంలో ఇతర అంశములు కూడా ఉన్నాయా అంటే కొన్ని చక్రవర్తుల చరిత్రలు, అవతారాల చరిత్రలు కూడా దేవి భాగవతంలో ఉన్నాయి. వాటిలో అమ్మవారు అనుగ్రహించి వాళ్ళ చేత కొన్ని పనులు చేర్చడం కనబడుతుంది. అలాంటి కథలు ఇక్కడ స్వీకరించడం జరగట్లేదు. దానికి కారణం సమయాభావం. పైగా ఆ కథలు ఇతర పురాణాల్లో ఏదో రూపంలో మనం వింటూ ఉన్నాం. మళ్ళీ దీనిలో వింటే కొంచెం అయోమయం వచ్చే అవకాశం ఉన్నది. అయితే మళ్ళీ వాటికి చక్కగా అన్వయించాలంటే సమయం లేదు. ఎందుకంటే దేవి భాగవతంలో రామాయణం అంతా వస్తుంది, రామచరిత్ర అంతా వస్తుంది, కృష్ణ చరిత్ర అంతా వస్తుంది, వృత్రాసుర సంహారం కూడా విస్తరింపబడుతున్నది. ఈ మూడు అంశములు మనకి ఆ భాగవతంలోనూ ఇతర రామాయణ భారతాల్లో కూడా లభిస్తున్నాయి కనుక వాటిని మనం స్వీకరించట్లే. అంటే సగం గ్రంథం అప్పుడే మనం ప్రక్కకు పెట్టినట్లయినది. ఇప్పుడు మనం తీసుకుంటున్నది అమ్మవారి యొక్క తత్వము, లీలలు. అవి ఎంతో విస్తారంగా ఉన్నాయి. వాటిని భావించుతూ మనం ఒక ఉపాసనా రూపంగా ఈ ఉపన్యాస వాహినిని ప్రారంభించుకుందాం. ఈ దేవీ భాగవతం ఎత్ర అధికృత్య గాయత్రి అన్నారు. అంటే గాయత్రి యొక్క తత్వమే చెప్పబడుతున్నది. నిజానికి మనకి ఏ దేవత గురించి చెప్పాలంటే ఒకే గ్రంథం ప్రమాణం, ఇన్ని గ్రంథాలు కావు, ఒక్క గ్రంథమే ప్రమాణం. ఆ గ్రంథం పేరు వేదం. వేదం ఏది చెప్తుందో అదే ధర్మం, వేదం ఏది దేవతను చెప్తుందో అదే దేవత. వేదం చెప్పనిది దేవత కాదు, వేదం చెప్పనిది ధర్మం కాదు. అందుకే వేద దేవ శబ్దముల యొక్క అనుబంధమే మనం చూడవచ్చు. అందుకే వేదమంత్ర ప్రతిపాద్యమైన వారిని దేవతలు అంటారు అని వేదంలోనే మనకు నిర్వచనం కనబడుతుంది. మంత్రవాచ్యార్థ దేవతా, దేవత శరీరం మంత్రం అంట. చాలా గొప్ప మాట చూడండి, దేవత యొక్క శరీరం మంత్రం. అందుకే వేదము ప్రతిపాదించే దేవతలు మనకు కావాలి. అయితే ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత ఉంటారు, కానీ అన్ని మంత్రాలు కలిపిన వేదం ఎవరు? ఆవిడో దేవత, ఆ వేదమాత. ఆ వేదమాత ఎవరు అంటే అమ్మ గాయత్రీదేవి. ఈ గాయత్రీదేవి ఎవరు? సాక్షాత్ పరాశక్తే. పరాశక్తే శబ్దరూపంలో వేదమాత గాయత్రిగా ఉన్నది. ఈ గాయత్రి స్వరూపం ఏమిటి? ఇది చాలా ఆశ్చర్యకరమైన అంశం. గాయత్రి స్వరూపం అంటే ఉపనయనం చేసుకున్న తర్వాత తన తండ్రి దీక్షగా తాను జపించి మనకు ఉపదేశించినటువంటి ఏ త్రిపాద గాయత్రి ఉందో అదే గాయత్రి అని అందరూ అనుకుంటూ ఉంటారు. అందులో సందేహం లేదు, కానీ పూర్తిగా అది సమర్థించడానికి లేదు. అది గాయత్రి అండంలో సందేహం లేదు. అయితే అది ఆ సమయంలో ఉపనయనం పొందిన వాడికి అది గాయత్రి. ఇంకా చతుష్పాద గాయత్రి ఒకటి ఉన్నది, అది దానికి ప్రత్యేకమైన ఉపాసనా ప్రక్రియ, అది వేరే విషయం. ఇది కాకుండా భాస్కర్ రాయలు మొదలైనటువంటి దేవీ తత్వాన్ని అనుభవంలో పొందిన మహాత్ములు చెప్తున్నది ఏంటంటే అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే అని వివరించారు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ అమ్మ మంత్రములన్నీ గాయత్రి యొక్క రూపములే. అందుకే త్రిపద అయిన గాయత్రి ఏదుందో ఆవిడ త్రిపుర అయినటువంటి శ్రీ విద్యాది దేవత అని కూడా ప్రస్తావన చేశారు. అందుకు ఆ గాయత్రి ఏదైతే వేద గాయత్రి ఉన్నదో దాని అధికార భేదం బట్టి కొందరు మాత్రమే దాన్ని అనుష్ఠానం చేస్తూ ఉండవచ్చుగాక. కానీ తద్గాయత్రి స్వరూపంగా వచ్చిన వేదమంత్రములు వారి వారి యోగ్యతలను అనుసరించి సమస్తములైన మానవులకి ఉపదేశించే పద్ధతిని మనకి తంత్రశాస్త్రములు మొదలైనవన్నీ అందించేవి. అందుకు గాయత్రి అనే పేరుకి మనం లోకంలో ప్రసిద్ధిగా చెందినటువంటి ఆ ఒక్కటి మాత్రమే కాదు. ఈ మాట జాగ్రత్తగా, అది కాదని నేను అనలేదు, అంటే మహాపాపం. అది మాత్రమే కాదన్నా. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ప్రతివారు వారికి ఉపదేశింపబడ్డ అమ్మవారి యొక్క మంత్రాన్ని సంధ్యా సమయాల్లో ఉపాసన చేస్తే వాళ్ళకి అదే గాయత్రి. స్పష్టంగా ఉన్నది. మాకే ఉపదేశం లేదు అనుకుంటారా? హాయిగా శ్రీమాత్రే నమః చేసుకోండి, లేదా లలితా సహస్రనామం సంధ్యా సమయంలో చేసుకుంటే అదే గాయత్రి. అయితే
చిత్రం ఏంటంటే దేవీ భాగవతం ప్రారంభం గాయత్రి మంత్రంతో ప్రారంభమవుతున్నది. ఈ గాయత్రి అయితే కేవలం శివాయ గురవే నమః అని ఆయన గురువుగా స్వీకరించి ప్రతివారు జపించుకోవచ్చు. చిత్రం ఏంటంటే అక్కడ ఉపనయనం తర్వాత అగ్నిహోత్రం దగ్గర ఇచ్చే మంత్రంలో ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ లక్ష్యం ఉందో, ఏ అర్థం ఉందో, ఏ పరమార్థం ఉందో అన్నీ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకి మనకు లోకంలో ప్రసిద్ధి చెందిన గాయత్రి 24 అక్షరాలు. అదేమిటండి అంటే ఆ మంత్రం మాత్రం చెప్పం. సదశిన ప్రకాశయేత్. మంత్రాన్ని సభల్లో చెప్పకూడదు, పుస్తకాల్లో ప్రింట్ చేయకూడదు, సీడీల్లో క్యాసెట్లో వినకూడదు అని శాస్త్ర నియమం. ఆ కారణం చేత మనం ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటంటే ఆ 24 అక్షరాలు గాయత్రి మంత్రం. అది దానికి ఎలా 24 అక్షరాలు ఉన్నాయో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రానికి కూడా 24 అక్షరాలు. అది త్రిపద, 3 పాదములు, ఇది 3 పాదములు. భావం రెండిటికి ఒకటే. అయితే దానికున్న కట్టుబాట్లు, దానికున్నన్ని నియమాలు దీనికి లేవు అన్నారు ఇక్కడ. అంటే అదే ఫలం, అదే లక్షణం, అదే లక్ష్యం హాయిగా ఏ కట్టుబాటు లేకుండా పఠించి స్మరించి జపించి తరించిపోవచ్చు అనమాట. దీన్ని బట్టి చూస్తే వ్యాసుడు ఎంత దయామయుడు, మనందరికీ కూడా అటువంటి గాయత్రి మంత్రాన్ని ఇచ్చాడు.